హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్ 2.0. నేను మీ విజయాని. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే రవీంద్ర భారతి నెక్షన్ స్కూల్ నా ఫస్ట్ వర్కింగ్ ప్లేస్ అని పేరెంట్ టీచర్ మీట్ వీడియోలో కూడా చూపించాను. నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడైతే 6 years ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. అందుకే ఈ బ్రాంచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజైతే ఇక్కడ గ్రాండ్గా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. స్కూల్ అన్నాక కాంపిటీషన్స్ కామనే కదా. ఇందులో నేను హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏముంది అంటే, నేను స్టాఫ్గా వర్క్ చేసిన ప్లేస్లోనే ఈ ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ప్రిన్సిపల్ మ్యామ్ అయితే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఎందుకు కండక్ట్ చేస్తారు, పిల్లలకి ఏం యూజ్ అవుతుంది అనేసి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. So they should come out of that fear, stage fear, right from this age. This is the foundation, whereas nursery, LKG, UKG is the foundation stage for the students, right? Do you agree with me? So right from this age, they need to come on the stage, they need to face the public. So they can learn how to face their fear problems also, okay? It is to build about their confidence, creativity, their imagination. So thank you so much for taking time, your precious time, and coming on this program. Good morning, namaste. Modaka hasta shamana karna bilambika sutra vamana rupa maheshwara putra vigna vinayaka pada namaste. ఈ ప్రోగ్రామ్కి ఫేమస్ క్లాసికల్ డాన్సర్ శ్రీమతి భాగవతుల సౌమ్య గారిని కూడా ఇన్వైట్ చేశారు. శ్రీమతి సౌమ్య గారు తన తండ్రి గారైన భాగవతుల వెంకటరామ శర్మ గారి దగ్గర ఈ కళనైతే అభ్యసించారు. శ్రీమతి శ్రీ భాగవతుల సౌమ్య గారు తన 3వ సంవత్సరం నుండే క్లాసికల్ డాన్స్ తన తండ్రి దగ్గర నేర్చుకున్నారండి. చిన్నతనం నుండి కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు కూడా ఇస్తూ వచ్చారు. శ్రీమతి భాగవతుల సౌమ్య గారు తన 9వ సంవత్సరంలోనే విజయవాడలో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలో క్లాసికల్ డ్యాన్స్ టీచర్గా కూడా వర్క్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామంలో మొదలైన కూచిపూడి నాట్యం మొదటిగా భాగవతుల కుటుంబంలో 11వ శతాబ్దంలో మొదలైందని చరిత్రకారులు కూడా గుర్తించారు. ఇప్పటికీ వారి కుటుంబం తరతరాలుగా ఈ కళనైతే అనుసరిస్తూ ఉన్నారు. శ్రీమతి భాగవతుల సౌమ్య గారికి 2025వ సంవత్సరం గాను కళారత్న బిరుదుతో పాటు హంస అవార్డును కూడా అందుకున్నారండి. శ్రీమతి భాగవతుల సౌమ్య గారు భాగవతుల ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ వందల మంది స్టూడెంట్స్ని అయితే తయారు చేస్తూ వస్తున్నారండి. శ్రీమతి సౌమ్య గారిని చూస్తే చాలా గర్వంగా అనిపించిందండి. నిజంగా మన దేశ గౌరవాన్ని దేశాలలో చాటి చెప్తున్నారు తన కళలతో. పిల్లలకు కేవలం చదువుల మీదనే ప్రెజర్ పెట్టకుండా ఇలాంటి యాక్టివిటీస్ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది కదండి. ఆర్ట్స్ కూడా లైఫ్లో చాలా రిఫ్రెష్మెంట్ ఇస్తుంది. పిల్లలకు అకాడమిక్సే జీవితం కాదని మన కళల్లో కూడా జీవితంలో ముందుకు రానివచ్చని శ్రీ భాగవతుల సౌమ్య గారిని ఇన్వైట్ చేస్తూ రవీంద్ర భారతి నెక్షన్ స్కూల్ టీమ్ అయితే పేరెంట్స్కి, సమాజానికి మరోసారి వాళ్ళ మెయిన్ మోటో స్టడీస్ ప్లస్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అని మరోసారి ప్రూవ్ చేసి చూపించారు అందరికీ. ఈ ప్రోగ్రామ్కి మరో గొప్పవారైనటువంటి చింతల ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ శ్రీ సాయిరామ్ కుమార్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. సార్ కూడా పేరెంట్స్కి అదే గైడ్ చేస్తున్నారు. మన కళల్లో పిల్లలకి ఉన్న అభిరుచులపై మనం ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారని, దానికి మనం ఎలాగైనా కృషి చేయాలని చెప్పేసి సార్ అయితే పేరెంట్స్కి, అక్కడ ఉన్న వారందరికీ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో మన పిల్లవాడికి అన్నీ ఉంటే కానీ మనమైతే జీవితంలో సక్సెస్ కాలేమని చెప్పేసి ఆర్ట్స్ ప్లస్ అకాడమిక్స్ రెండూ కూడా లైఫ్లో ఉండాలనేసి సార్ అయితే పిల్లలకి, అక్కడున్న వాళ్ళందరికీ కూడా గైడ్ చేస్తున్నారు. పిల్లల మీద స్ట్రెస్ పెట్టకుండా సబ్జెక్ట్ ఇస్తూ ఉంటే లైఫ్లో వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారని చెప్పేసి సార్ అయితే అంటున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. చిన్న పిల్లల్ని ఇలా ముద్దు అటైర్లో చూస్తే ఎంత క్యూట్గా అనిపిస్తున్నారో. వాళ్ళకి అస్సలు స్టేజ్ ఫియర్ లేదండి. క్లాస్ రూమ్లో ఎన్ని యాక్టివిటీస్ ఫ్రీ లెర్నింగ్ మెథడ్లో నేర్పిస్తే కానీ వాళ్ళలో ఇంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వదు. చూడండి ఒక్కసారి.
పిల్లలకి అకాడమిక్స్ ఎప్పుడైనా అందించవచ్చు, బట్ సబ్జెక్ట్ మీద కమాండ్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే డెవలప్ చేస్తే లైఫ్లో త్వరగా సెటిల్ అవుతారండి వాళ్ళు. పిల్లలు నిజంగా ఎంత కాన్ఫిడెంట్గా వచ్చి వాళ్ళ అటైర్కి తగ్గ డైలాగ్స్ చెప్తూ స్టేజ్ ఫియర్ లేకుండా పర్ఫామ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ అయితే నిజంగా చాలా బాగా జరిగిందండి. స్కూల్ మేనేజ్మెంట్ అయితే ఈ ప్రోగ్రామ్ని చాలా బాగా కండక్ట్ చేశారండి. దానికి తోడుగా పేరెంట్స్ కూడా బాగా హెల్ప్ చేశారు. పేరెంట్స్ అయితే బాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి పిల్లవాడిని కూడా ఎంతో ఇన్నోవేటివ్గా క్రియేటివ్ ఐడియాస్తో రెడీ చేసి ప్లాట్ఫామ్ మీదకైతే తీసుకొచ్చారు. పిల్లలైతే నిజంగా చాలా క్యూట్గా పర్ఫామ్ చేశారండి. ఈ కాంపిటీషన్లో అసలు ఎవరికి మార్క్స్ ఇవ్వాలో అనేది అర్థం కాలేదు, అంత బాగా చేశారు. ప్రతి ఒక్క పిల్లడు నిజంగా యూనిక్ కిడ్ అండి, ఎవరి టాలెంట్ వారిది అన్నట్టుగా పర్ఫామ్ చేశారు. మార్క్స్ ఇవ్వడం అయితే చాలా టఫ్గానే జరిగింది. అసలు చిన్న పిల్లలు కూడా ఎంత బాగా పర్ఫామ్ చేశారో. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలు డాన్స్ మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ప్రూవ్ చేస్తూ డైలాగ్ డెలివరీస్ ఇస్తూ ఎంత బాగా చేశారో. ఇంత మంచి ప్రోగ్రాంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు నెక్స్ట్ జన్ ప్రిన్సిపల్ మ్యామ్కి అయితే స్పెషల్ థ్యాంక్స్ అండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా ఈ స్కూల్లో చదవడం నిజంగా మా లక్. ఇలా యాక్టివిటీస్తో డిజైన్ చేసిన అకాడమిక్స్ ఎప్పుడూ బోర్ కొట్టదండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా డైరెక్ట్గా పిల్లల బ్రెయిన్లో ఉండిపోతుంది. చిన్నపిల్లలకి విన్నదానికంటే కూడా చూసింది బాగా గుర్తుంటుంది. ఇప్పుడు ఎన్ని అటైర్స్ ఇక్కడ ఉన్నాయో తెలుసా? హండ్రెడ్స్ ఆఫ్ అటైర్స్తో పిల్లలు ఇక్కడైతే ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ అటైర్స్ అన్ని పక్కన ఫ్రెండ్స్ అటైర్స్ కూడా గుర్తుండిపోతాయి. అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. యాక్టివిటీస్ చేస్తూనే అకాడమిక్స్ మీద గ్రిప్ తీసుకొస్తున్నారు. అంటే యాక్టివిటీస్ బేస్డ్ కాన్సెప్ట్తో అకాడమిక్స్ని అందిస్తున్నారు. నిజంగా ఇది అయితే రవీంద్ర భారతి నెక్స్ట్ జన్ స్కూల్ సొంతమని చెప్పచ్చు. ఈ యాక్టివిటీలో అయితే 100+ స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేశారండి. అంటే 100 కాన్సెప్ట్స్ ఈజీగా పిల్లల బ్రెయిన్లోకి ఎక్కిచ్చేశారు. చూసారుగా ఎంత థీమాటిక్గా డిజైన్ చేశారో ఈ కాంపిటీషన్ అయితే. ఓన్లీ అకాడమిక్సే కాకుండా కరిక్యులర్ యాక్టివిటీస్, ఆర్ట్స్ అన్నిటి మీద కూడా గ్రిప్ తీసుకురావడమే వీళ్ళ మెయిన్ మోటో అన్నట్టుగా ఈ స్కూల్ థీమ్ అయితే నాకు అనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్ అండి. ఇక్కడ నిజంగా అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. వాళ్ళకి కాదు కాంపిటీషన్, మనకు అన్నట్టుగా ఇచ్చారు పర్ఫార్మెన్స్. వాళ్ళైతే మార్క్స్ ఇవ్వడం అయితే నిజంగా రియల్లీ టఫ్ టాస్క్ అండి. చిన్నపిల్లలకైతే ఇలాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. పెద్ద పిల్లలకి కూడా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. లాస్ట్ టైం ప్రీ దీవాలి ఈవెంట్ వీడియో మీకు చూసుంటే అర్థమై ఉంటుంది. పెద్ద పిల్లలు అయితే కలరింగ్ కానీ, దివాస్ డెకరేషన్ కానీ ఎంత బాగా చేశారు. అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ, ఆర్ట్స్ కానీ, యాక్టివిటీస్, అకాడమిక్స్ అన్నీ కలిసి పిల్లలకైతే బాగా ఇంక్లూడ్ చేస్తూ స్కూల్ని అయితే థీమాటిక్గా రన్ చేస్తున్నారు వీళ్ళు. ఓన్లీ అకాడమిక్స్తో ప్రజెంట్ జనరేషన్ అయితే నడవట్లేదండి. మల్టీ టాలెంట్ పీపుల్ మాత్రమే కాంపిటేటివ్ వరల్డ్లో రాణిస్తున్నారు కదా. ఇంత చిన్న పిల్లలు కూడా స్టేజ్ ఫియర్ కానీ, కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా వాళ్ళ డైలాగ్స్ ఎంత బాగా డెలివరీ చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో కూడా వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మల్టీ టాలెంటెడ్ కిడ్గానే సొసైటీకి పరిచయం అవుతారని నాకైతే అనిపిస్తుంది కాంపిటీషన్ చూసిన తర్వాత. పిల్లలైతే వాళ్ళ థీమ్స్లో ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా రెడీ అయ్యి వచ్చారో. పేరెంట్స్ కూడా దీనికి చాలా బాగా సపోర్ట్ చేశారండి. మేనేజ్మెంట్కి అయితే పిల్లల్ని అంత చక్కగా రెడీ చేసి తీసుకొచ్చారు. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లల కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే చాలా గర్వంగా కూడా అనిపించింది. ఈ కాంపిటీషన్ని చూడడానికి 100+ పీపులే ఉంటారండి. కానీ అంతమంది ముందర కూడా పిల్లలు భయపడకుండా వాళ్ళ ప్రజెంటేషన్ అయితే క్లియర్గా డైలాగ్ డెలివరీతో ప్రజెంట్ చేశారంటే ఎంత గ్రేట్ కదా. ఈ చిన్ని పిల్లల పర్ఫార్మెన్స్కి ఫిదా అవ్వక తప్పట్లేదండి. అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించేలాగా వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా వీళ్ళ క్రియేటివ్ ఐడియాస్కి, వీళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సూపరే అని చెప్పాలి. ఈ ఈవెంట్లో నన్ను కూడా ఇంక్లూడ్ చేసినందుకు స్కూల్ మేనేజ్మెంట్కి మరియు ప్రిన్సిపల్ మ్యామ్కి అయితే నా స్పెషల్ థ్యాంక్స్ అండి.
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే నిజంగా చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై వీడియోస్.